ఇప్పుడే నీ కొడుకు అయిపోయాడు. ఇప్పుడు నీ వంతో వాడు చావును నేనే రాస్తాను. నూనె నేనే తీసుకెళ్లాను. అది అసలు ఎప్పుడు కింద పడిందో. ఏం జరిగినా సరే వాడి చెయ్యి మాత్రం వదలొద్దు. బావ నేను ఇచ్చే టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు. హలో ముసలి, ఎక్కడున్నావే? మీ బావ కాలికి దెబ్బ తగిలిందిరా, చూడ్డానికి వెళ్ళాం. అవునా? అంటే ఈ రాత్రికి అక్కడే ఉంటారా? మరి ఆ విషయం ముందే చెప్పాలి కదే, నేను వచ్చేవాణ్ణి. మీ అమ్మ అక్కడే ఉంటుందిరా, నేనొచ్చేస్తున్నాను. తొందరగా రా, ఆకలిగా ఉంది. అందుకే మీ అమ్మని ముందు పంపించి నీకన్నీ వండే వచ్చాను. స్నానం చేసి రెడీ అవ్వు, ఈలోగా వస్తున్నాను. సరే సరే, తొందరగా రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. హలో బాబాయ్, చెప్పు బాబాయ్. ఇదిగో ఇప్పుడే ఇంటికొచ్చాను. ఏమైంది బాబాయ్? అలాగా, సరే నేను వెళ్తానులే. పర్వాలేదు బాబాయ్, ఇందులో ఏముంది, ఇంట్లో కూడా ఎవరూ లేరు. సరే నేను వెళ్తాను కదా, నువ్వు రెస్ట్ తీసుకో. సరే బాబాయ్. ముసలి, నేను బయటికి వెళ్తున్నానే, వెంటనే వచ్చేస్తాను. మళ్ళీ ఎక్కడికి రా? బాబాయ్ ఒక పనప్ప చెప్పాడే, వెళ్తున్నాను. నువ్వు భోంచేసేసాయి, నేను వచ్చాక తింటాను. సరే. అలాగే. అన్నా, ఇంత చిన్నదానికి మీరెందుకన్నా? ఆ జీకే గాన్ని మేమేసేస్తాం. ఎంతమందిని వేసేలేదు. ఆఫ్టర్ ఆల్ వాడంతన్నా. మీరింట్లోనే కూర్చోండి, వాణ్ణి వేసేసి మీకు ఫోన్ చేస్తాను. యావజ్జీవ కారాగార శిక్ష పడింది నా కొడుక్కి. నా కళ్ళ ముందే వాణ్ణి ఆ జీకే గాడు తన్నుకుంటూ తీసుకువెళ్ళాడు. ఏమీ చేయలేకపోయాను. వాణ్ణి నేను చంపాలా, మీరు చంపాలా? వాడి వల్ల నా రాజకీయ జీవితమే నాశనమైపోయింది. కత్తి పక్కన పెట్టి కద్దర వేసుకుని చాలా కాలమైంది. హోమ్ మినిస్టర్ కావలసిన వాణ్ణి నా ఇంటికొచ్చి నన్నే చెంప పగలగొట్టాడురా. మరి వాణ్ణి నేను చంపాలా, మీరు చంపాలా? ఈ రోజు కాకపోతే రేపైనా సరే వాడు నన్ను జైలుకి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ దాక్కున్న మెడపెట్టి బయటకు లాగి తన్నుకుంటూ తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వాడిని నేను చంపాలా, మీరు చంపాలా? నువ్వే చంపాలన్నా. నేను నరకడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూద్దురుగాని రండి.
ఈ సింక్ ఒకటి 2 రోజులకోసారి రిపేర్ వస్తూ ఉంటుంది. పాపం ఎవరో పిచ్చిదానిలా ఉంది. అమ్మాయి నిన్నే అన్నం తిందిగానే. ఇదిగో అమ్మాయి నిన్నే. ఇటు చూడు, అన్నం పెడతారా అమ్మా? నిన్నేనమ్మా. ఇటు చూడు, అన్నం పెడతాను రా అమ్మా. చిన్నప్పటి నుంచి మనం వచ్చి పెరిగింది కదరా. ఆ సంజయ్ ఎవరో కాదమ్మమ్మా, వైజాగ్లో నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలిచేది. సంధ్య, ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? అసలు ఈ అవతారం ఏంటి? అసలు ఏమైందమ్మా? నువ్వు అమెరికా వెళ్ళావన్నారు కానీ కానీ ఇప్పుడు ఇలా ఏం జరిగిందమ్మా? అమ్మా సంజ, ఆగమ్మా. ఏంటమ్మా ఇది? ఆగమ్మా సంజ. సంజ, నీకు అన్నం పెడతాను రా అమ్మా. లోపలికి రా, నేను అన్నం పెడతాను రా. నీకు ఆ విషయం తెలుసా? నా కడుపులో అమ్ముంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును, మా తాతయ్య చెప్పాడు. తాతయ్య? తాతయ్యడమ్మా? లేడుగా, వాళ్ళు కాల్ చేశారు. తాతయ్యకి చలిగా ఉందంటే ఎంత కష్టం వచ్చిందే తల్లి. నా జాతకమే నీకొచ్చినట్టుంది. నీ అమ్మని కనే నాటికి నాకు ఈ లోకం ఏంటో తెలీదు. ఈరోజు అదే పరిస్థితి నీకు వచ్చింది. నీ అమ్మ కడుపున పడేసరికి నీకు లోకం తెలియకుండా పోయింది. అరవకూడదు, అరిస్తే పాప నిద్రలేస్తుందిగా. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ఇక్కడొద్దమ్మా, పైన పడుకుందో గాని పద.
రాగరా వెళ్ళమ్మా పారిపో సంధ్య పారిపో సంధ్య అమ్మా వెళ్ళమ్మా పారిపో సంధ్య ఏయ్, నిన్ను వదలు. రేయ్, పట్టుకుంటే దాన్ని పారిపోతుంది. శత్రు శేషం మిగలకూడదు. పట్టుకోండి. అమ్మమ్మా, 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 అమ్మమ్మా. అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా. రేయ్, అటు పదండి. అమ్మమ్మా, అమ్మమ్మా. సిస్టర్, సిస్టర్, లోపల 1 minute సార్. డాక్టర్ గారు, మా అమ్మమ్మకి ఎలా ఉంది? 1 minute వెయిట్ చేయండి. డాక్టర్, డాక్టర్, మా అమ్మమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? మాకు కాస్త టైం ఇవ్వండి, ఇప్పుడే ఏం చెప్పలేం. సిస్టర్, సిస్టర్, ప్లీజ్ వెయిట్ చేయండి. చా, నా ఫోన్ ఛార్జింగ్ ఇప్పుడే అయిపోవాలా? చా. నర్స్, మీ ఫోన్ కావాలి. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అక్కడ ల్యాండ్లైన్ ఉంది సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క కాల్ చేసుకుంటాను. చేసుకోండి.
మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. మీ అమ్మమ్మ గారికి స్పృహ వచ్చింది. డాక్టర్ గారు, ఇప్పుడే ఐసీయూకి షిఫ్ట్ చేశాం. ఆవిడ మీతో మాట్లాడాలంటుంది. వెళ్ళి పలకరించండి. అమ్మమ్మా, 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 చెప్పమ్మమ్మా, ఎవరు చేశారు ఇదంతా? చెప్పమ్మమ్మా, చెప్పు. నీకేం కాదమ్మమ్మా, డాక్టర్ గారు చెప్పారు. నువ్వు బాధపడకమ్మమ్మా, నీకు నేనున్నానమ్మమ్మా. సంధ్య, 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 సంధ్యకేమైంది? అయినా ఇప్పుడు తన గురించి ఎందుకమ్మమ్మా? తను ఇప్పుడు అమెరికాలో ఉంది కదా. ఏంటమ్మమ్మా? సంధ్య, అన్నా, రేయ్, ఏరా ఆ పిల్ల దొరికిందా? లేదన్నా, దొరకలేదన్నా. రేయ్, ఛే, మిమ్మల్ని నమ్ముకుంటే ఏ పని నించారా? ఒక్క ఆడపిల్లలు పట్టుకోవడం చేతకారా? ఎందుకురా ఎందుకురా గడ్డల మీసాలు పెంచారు? పోయి నిన్న గురించుకోండి. ఆ సంధ్య ఎవరో, దానికి ఆ జీక గారికి ఉన్న సంబంధం ఏంటో మనకు తెలీదు. నేను ఆ ముసల్దాన్ని చంపడం చూసిన ఒకే ఒక్క సాక్షిరా అది. అది రేపు పొద్దున్న జీకేని కలిసినా, అది సాక్షిగా మారినా అంతే, అయిపోయింది. నాకు ఉరి శిక్ష ఖాయం. ఏంట్రా, ఏం మాట్లాడరేంటి? అంటే నాకు ఉరి శిక్ష పడినా పర్లేదనగా? రేయ్, మందు తాగిన విశ్వాసం ఉందిరా మీకు? అందుకే కదన్నా ఆ అమ్మాయిని పట్టుకోవడం కోసం వెతికాం, ఎక్కడా దొరకలేదు. దొరకలేదని చెప్తే ఎలా సరిపోతుంది? పట్టుకోవాలి. అసలే నా టైం బాగోలేదురా. నా కొడుకేమో జైలు పాలయ్యాడు. నా రాజకీయ జీవితం చంక నాకిపోయింది. ఆ జీకే గండి వేసేద్దాం అనుకుంటే ఆ ముసలి దడ్డం వచ్చేసింది. అంతటితో అయిపోయింది అనుకుంటే ఆ మర్డర్ని ఆ సంజయ్ పిల్ల చూసింది. ఎలా చూసుకున్నా సరే నాకు మళ్ళీ జైలుకి వెళ్ళేరా తప్పేలే లేదురా. ఈ ప్రపంచంలో ఇంకందరికంటే అనుబంధం అమ్మమ్మతోనే ఉండేది. జీవితాంతం మీ అమ్మమ్మ నీ కళ్ళ ముందే ఉండాలని కోరుకుంటున్నావా? అదే నీ కోరికైతే సమీక్షకు చూపు తెప్పించు.